బాలుడు పెరిగి ఉన్నాడు. సంగతి ఇక్కడ వీర చక్రమని పత్రుడు వాడు వీర చక్ర మహారాజు. వీర చక్ర మహారాజు భార్య కమలాంచి దేవి. వాళ్ళ గర్భాల పుట్టిన ఒక్కగాను ఒక్క బిడ్డ రూపకు మళ్ళా చక్కర తల్లికి అందరు సంకల్లో పెట్టి ఏం కొడతారు తప్పట్లు. తప్పట్లు వచ్చే కాలం ఎన్నో సత్యనాశనం అయిపోయింది. మోకొడు కొంచెమేమో అయ్యకు రంది, ఆడపిల్ల ఉంటే అవ్వకు రంది. నేనైతే చీల నా బిడ్డ కడుతుంది, ఇందరికి తగ్గితే బిడ్డ కడుగుతుంది. ఒక్కనే నా భర్త నా బిడ్డకి పెళ్ళంటాడు, పేరంటం అంటలేడు. భర్త వచ్చినాక నా బిడ్డకు రథం వేయమంది. దర్బారు జగడాడి పుణ్యగొంత రాజవేడవాడు బబరాల ఇంటికైనా చక్రవరదు బయలువెళ్ళంట. రామరామయ్య బంగారం చుట్టల తొలి రోజులు కమలాంచి దేవి. ఆగండి అక్కడ ఉండండి. రామ రామ గుడివంతులారా కూర్చున్న పెద్దలారా ఓ గుడివంతులారా అమ్మా అలనాటి కథలు ఎలనాటి కథలన్నారు, ఎలనాటి కథలు అలనాటి కథలన్నారయ్యా. అవో చిరంజీవి సినిమా కాదు, భరత భాగవతం కాదు, టీవీల బొమ్మ కాదు, మన రేతల్లరి కథలు కదా మీ కథం కదా మొగయప్పరాదు. తప్పులు ఒప్పులు రెండు దండాల మూడు అలరే కుండి ఓ తల్లులారా అల్లరి కుండి తల్లా అమ్మవారి వరాలు చెవిరా ఆ తల్లి కమలాంచి దేవే అమ్మ. ఇప్పటికప్పటికన్నరమ్మా ఎటువాడు మోడాని ఎక్కిరియరాదు, గుడివాడు మోడాని గునిపియరాదు, ముసలివాడు మోడాని మోతిపోతుడు రాదుగా అన్నారు. రాజ్యం అడివి రాజ్యం అన్నారు, కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అన్నారు. చేసుకున్న భర్త రాజ్యం ఉంటే ఏనాడు సభారాజ్యం అన్నారయ్యా. అమ్మవారు కమలాంచి దేవి
బాలగుడ పేడి చూడమ్మా ఓ తల్లులా అలల బాలగుడ బయలు నీ కాళ్ళు వరుదలేవా కరువుదలేవాయే కర్రెగా మూటకెత్తిన మొత్తం ఏనాడు ఇట్టే పాడైతలేనాదా మనసి నన్నవన్నా పక్క పరిచినవా ఎక్కడన్నా కాళ్ళు అరుగుతాయా రోజుకింత ఉప్పకూర సప్పకూర తింటానా రోజుకింత ఊరుతానే కానీ కాళ్ళు అరిగేది కాదు ఆయన కాళ్ళు అరిగడమని నువ్వెక్కడ చూసినవమ్మా మొన్న మనం చూడలేదా విమలవాడ రాజరాజుడు గుడికాడ మొక్కులు పెట్టుకుని మెట్ట వీధికలు దివిరావంగా మెట్ట మీద కూసుండల కాళ్ళ వేలు లేకపాయే చేతులకు ఏలు లేకపాయే వాళ్ళ భార్య వాళ్ళ కాళ్ళగడితే వాళ్ళ కాళ్ళకుండా ఎలిసి మీరు అనుకున్నానయ్యా వాళ్ళ భార్య కడిగితే వాని కాళ్ళకి లూచిపోలేదు చేతులకి లూచిపోలేదుగా వాడు ముందు తెలంగాణ ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో ఈ జలవంత కూని కుష్టాది రోగం చేసింది బామ ఓనాదా ఆయన కచ్చిన రోగం రోగం వచ్చుడే ఆయన మమ్మీ ఆయన కచ్చిన రోగం నీకెప్పుడు వచ్చదో ఈ కరువు ఎప్పుడు అయ్యా నీకొక కాలు తనుకున్నావా నీకు నాకు కంత వేరు మంత వేరు ఆల్రౌండ్ అన్ని బంద్ అవుతాయి కంచం బందర మంచిదే గాని ఆల్రౌండ్ అన్ని బందర మంచిదే గాని మంత వేరైతే నేను బతకనాను పొద్దున్నాక బండల గట్టం వేసి భర్త భవనాలు పెరిగేరవచ్చ మంచి నీళ్ళతోని మర్యాద వేసి నేనాడు వాడ వీళ్ళనన్నారయ్యా అమ్మవారు కమలాంటి దేవి భర్తల భవనాలు నింపుకొని మంచి నీళ్ళతోని మర్యాద వేసింది అమ్మా మొదలుపెట్టే మాటలు ఒక చిన్న ఒత్తుకుంటే చిన్న అక్క ఒక్కొక్కరైతే 7 చెప్పదా
ఇద్దరు కడతాడు ఇంత దొరికింది కచ్చడ పెట్టినా పొరడు దొరికింది వాళ్ళిద్దరు భార్య భర్తలు ఏమైనా పెట్టుకుంటూ నేను కొట్టుకోరా అన్న అసలు నీకు పెట్టండి కచ్చే బాబా మగవారో చిన్న మగన్న చెప్పలేవా మగవారో చిన్న మంది ముందే చెయ్యి వస్తుంది పొప్పడి చెట్టు మగవారో చిన్న మగన్న చెప్పలేవా మగవారో చిన్న ఎంతోరా కంటబామ నువ్వు తిన్నావో ఏమో ఎంతోరా కంటబామ నేను ఏదగా తాంబోగని కాయించావు ఎవరిలో నువ్వు పీలినంత మౌనం అనుకున్నా నా ఇద్దరు దేని తీరు నీ పాంజనేయుడు పెళ్లి కాడ అంటే నీకు ఇద్దరు కూడా ఉన్నా అంటే మధ్యలో ఆటోలో వెనక పెట్టిండు పిలిచిన ఫుల్ బాడీలు అయ్యో మన దాంట్లో తిరవాలి తోడే తెల్లాలి ఇద్దరు తిరవాలి ఎంతో తిన్న వదిలే బాబా బాబా కమలంది దేవి నాదా 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 నా ప్రాణవల్లభా ఎక్కే గుర్రాలు ఉన్నాయి బామా ఏలే రాజ్యాలు ఉన్నాయి ఢిల్లీ దాకా పోలున్నాయి బామా కాశీ దాకా కల్లాలు ఉన్నాయి ఒకగాను ఒక బిడ్డ మన బిడ్డ రూపమాతి ఉండంగ బామా నువ్వు ఎందుకు రోజు వంటివి నాదా అయ్యో నాద నా ప్రాణనాద పోనాదో నాద నా ప్రాణనాద పోనాదా గుర్రాలు ఉండే ఓనాదో ఏలే రాజ్యాలు ఉండే ఓనాదా దిగులాగా పూలైనా కలిగి ఉన్నాయా కల్లాలో మరకున్నా కట్ట తీరాలు లేక ఓనాదో చిన్నవో లేదే ఓనాదా రేఖలు లేక ఓనాదో చిన్నవో లేదే ఓనాదా నాదా ఎంతగల ఉన్నా ఎన్ని బంగుళాలు ఉన్నా అవతలి ఎన్ని ఎకరాల భూములున్నా గాని కొడుకుల గదాల కోరిక తీరాలే బిడ్డల గదాల బడవలు తీరాలని అనుకుంటారయ్యా అయ్యో మన గర్భవాసవంగు అనాదా అయ్యో 10 మంది కొడుకులన్నా పైన అయ్యో 10 మంది బిడ్డలైనా పైన ఒక్కగాను ఒక బిడ్డ మన బిడ్డ అయ్యో మన బిడ్డ రూపవాది ఓనాదా అందుకే అన్నారు నాదా ఇంట్లో ఎదిగిన బిడ్డ ఉంటే తల్లికి బరవన్నారు ఇంట్లో ఎదిగిన కొడుకుంటే ఏనాడు తండ్రికి బరవన్నారయ్యా కరెంటు బుక్క ఎట్లుంటు మన పొందిలోనే జీవనం ఏనాడు గట్లుంటది అయ్యా అయ్యా రేపు రేపాడి కల్లా ఓరాదో రేపు రేపాడి కల్లా ఓరాదా అయ్యా మనుండి మనం బతికిన రోజు మన బిడ్డని ఏనాడు ఇచ్చి ఏ రాజ్యం ఇచ్చినా కాని నాదా మన తల వీధి బరువు తీరుతుంది అవో కన్న వైరాదులు ఉన్నప్పుడు కన్న బిడ్డకు పెళ్లి చేస్తే మన తల వీధి బరువు తీరిపోతుంది అయ్యా అగో మనం రేపు రేపడగల్లా
మన బిడ్డను ఎవరికల్లా ఏ రాజ్యానికల్లా ఇచ్చి పెళ్లి చేసినట్టయితే రేపు రేపటికల్లా నాదా మనం కర్వ తక్కువ మన మోకాళ్ళ ముందరకై మన మోచేతుల వరకైనాదా మన గడంత కుక్కిల వాడి మంచాల వాడి మరణమైపోతున్నారా ఒక్కవారి ఇంటి కాడ మన బిడ్డ రూపవాది బతికిన రోజు నాదా ఆ బిడ్డకు మతలా వదిలేదే ఆ బిడ్డ చెల్లల్లో ఉన్న బిడ్డ చెలకల్ల ఉన్న బిడ్డ అవో తల మనక తాల మనక ఇల్లనక భూమనక రాదా తీసుకున్న భర్తలు తీసుకొని అవో కళ్ళ పిల్లలు తీసుకొని రాదా ఏడు వాడాలెల్లా మన బిడ్డ గిదగిదగిదగిదవరే కత్తిరాదా మన మీద వాడి నాయనో నాయనా అవ్వు అవ్వ నవ పాట వాడునయ్యా మనకు 10 మంది కొడుకులు లేరాయ 10 మంది బిడ్డలు లేరాయనాదా కర్మ తక్కువై మనము కాలం వేస్తే మన బిడ్డకు అన్నదమ్ములు ఉండేపడిగే ముందు వాడి మన బిడ్డకు పెళ్లి చేస్తారనాదా ఇవాళ జరిగేది పండుగల్లా ఈ పాతకాలం వారి ఇళ్ళల్లా ఆత్మగల్ల రాజయ్య ప్రాణం పోతే ఆయన ఎండాది కచ్చిందా బంగారమాది కచ్చింద నాదా డబ్బాది కచ్చిందారయ్యా తన పుణ్యము గరబాన గనకున్నాడు ఒక్కలు కాదు ఇద్దరు కాదు ముగ్గురి కొడుకుల గనకున్నాడు నాదా నాకు బిడ్డలు లేకున్నాకు అవి నా కొడుకులే నా బిడ్డలనుకున్నాకు అని ఏనాడు కోడళ్ళ బిడ్డలనుకున్నా నా ముగ్గురు కొడుకులు ఉన్నన్ని రోజులు ఇక్కడ కూడు పెడతారనుకున్నాడయ్యా రాజయ్య ప్రాణం ఓవంగా ఒరి పెద్ద కొడుకు రాములన్నా ఒరి కొడుక లింగయ్యా ఒరి కొడుక రవన్నా నా ముగ్గురి కొడుకులు బతకాల నాని మేము కాయకట్టం వేసిన కొడుక అవు కడుపు తిన్న వేసుకోని తొడలి తొట్టలు వేసిన కొడుక నా ముగ్గురు కొడుకులు బతకాల నాని అవు కాగి నమ్మకుంటా గదవు నమ్మకుంటా కొడుక మిమ్మల్ని నేను కాదుకున్నరా ఎవరి కొడుకులారా హఠాత్తుగా నేను అడ్డం వాడి అవు నా ప్రాణం ఓవంగా నాకు ముగ్గురు కొడుకులాది కచ్చిల్లు ముగ్గురు కోడళ్ళు అది కచ్చిల్లేవా నా కొడుకనే రాములు నా కోడల తిరుమల కొడుకనే లింగయ్య నా కోడల జానకి నా కొడుకనే రమన్న నా కోడల తిరుమల నాకు ముగ్గురు కొడుకుల్లాని ముగ్గురు కోడల్లాని నేను సంగురా పడ్డాను నాకు బిడ్డలు లేకున్నా గాని అవ్వా నా కోడళ్ళు మంచాల ఉండి ఇయాల ఓ కోడల్లారా మీరు నా నా కోడళ్ళు కాదు నాకు బిడ్డలారి నేను సంబరపడ్డా మీ చేసి అన్నం నాకు బాకీ లేదు నేను ఆత్మగల్ల మామను పోతున్నానే అవ్వా నా కొడుకుల్లారా నా బాకి తీరిడాది
మాసి నాది నాకు బిడ్డలు లేకున్నా చూడలే బిడ్డలు బిడ్డలే కావాలసుకున్నరే అవో కోడలా ఓ కోడలా తిరుమల ఓ కోడలా జానకి ఓ కోడలా తిరుమల అని నా పళ్ళు తల్లికి నా పాప తల్లి అవ్వాకి ఇక ఒక్కొక్క రోజు గడిచి 11 రోజుల పొద్దు గడ తల్లికి నేను మనవరాళ్ళ వాసికి నేను కొడుకులకు కోడళ్ళ వాసిలే అవ్వా గా ముగ్గురు కొడుకులుంటే నాదా అయ్యా ముగ్గురు కోడళ్ళుంటే ఉన్నన్ని రోజులు ముక్కడి కూడు పెట్టిళ్ళు అవ సత్తిన నాడు ధనమంగా దాడు వేసుకున్నారు నాదా మనకు గట్ట కొడుకులు లేకపాయనయ్యా అయ్యో 10 మంది బిడ్డలు నాదా అయ్యో మనకల్లా లేకపాయనాదా రాజయ్య ప్రాణం వేనట్టు ఒకవేళ నీ ప్రాణమేన నా ప్రాణమేన ఆడవిల్ల రూపవాది ఉన్నదయ్యా అవున్న నాళ్ళ వీధి పోగాటుగా వన్నారు అయ్యున్న నాళ్ళ వీధి పోగాటుగా వన్నారయ్యా అవు ఎదిగిన బిడ్డ ఉన్నది నాదా బిడ్డ కాలు చెప్పు నా కత్తంది నా కాలు చెప్పు బిడ్డ కత్తంది దినవింత నా ఎత్తు బిడ్డ పెరిగింది నాదా అయ్యా బిడ్డ పెళ్ళి మన బిడ్డ పెళ్లి వేసి వయ్య చేతిలో మన బిడ్డను పెట్టినట్టయితే అత్తగారింటి కాడ ఉనంగా బతుకుతుంది అవు కర్మ తక్కువై మనం ఏనాడు మాత్రం మంచాల పడితే గా బిడ్డకు మద్దరావు తెలితే మా అవ్వ మంచాల పడ్డదాట మా నాయన మంచాల పడ్డదాట నాని అయ్యా మన దగ్గర ఏడవచ్చినారా అయ్యో మన కట్ట అడుగు మన బిడ్డ అయ్యో మన సుఖము అడుగు మన బిడ్డ అయ్యా కడుగుడు నీళ్లు కాగబెట్టి మన జాలారు దేవుల కాడ తీసుకుపోయి తడిబిడి తాను ఓపించి మన బిడ్డ ఏనాడు శారడు బియ్యముడుగా పెట్టి ఇయాలా మనకు బుక్కడన్న పెట్టునయ్యా అయ్యో ఒక్కగాను ఒక్క బిడ్డ నాదా అయ్యో మన బిడ్డ ఉన్నది నాదా మన బిడ్డ పెళ్లి వేసినట్టయితే మన తల వీధి బరువు వీడిపోతున్నాడు మన బిడ్డకు లగ్నం చేద్దాం సరే పర్వాలేదు అయితే బామా కమలదేవి మన బిడ్డకు లగ్నం చేద్దాం రూపవతి సరే బామా 4 రాజ్యాలు నవకొండ పోలు 60 రాజ్యాలు 77 దేశాలు తిరిగి బిడ్డ దగ్గర పిల్లగా నిలబడకచ్చు నేను బామా కమలజీ దేవి బామా పోతాన నేను బిడ్డ దగ్గర పిల్లగా నిలగదు ఇంటికాడ పైలం బామా కాదు అయ్యో గోషించిపోతే ఎట్ల మనిషి ఎక్కడ మనిషి ఎందుకే ఇలా మన బిడ్డ పెళ్లి చేద్దామంటే ఏనాడు మాత్రం పోతానని పోతాను కానీ సంబంధాన్ని పోతే పెద్ద మనిషి ఒక్కరు పోతారా ఎందుకు పోవాలి మరి పోతావు 4 పోతారు పోతా 5 పోతారు ఈ ఒంటరిగా పోతావా అయ్యా అయితే నేను ఒక్కని వచ్చాను అయితే నువ్వు ఒక్కరు అనుకో ఏమన్నా మధ్యలోకి ఇట్లా సరే పోతావు పోయిన తర్వాత అయ్యో నాకు మా బిడ్డకు పిల్లగాడు కావాలి
నా బిడ్డ ఒక పిల్లగాడు కావాలని ఊళ్ళో కొండ పొలాలు కొండ తిరుగుతావు తిరిగినప్పుడు సరే ఇక నీ బిడ్డ తగ్గట్టు ఒక పిల్లగాడు ఉన్నాడని ఇటువంటి పెద్దవాళ్ళు తీసుకుపోతాం ఇక తీసుకపోంగా ఇక ప్రాణ షాప్ కలుపుతుంది ప్రాణ షాప్ కలుపుతుందా అయినో 90 నువ్వు 90 ఎత్తు చక్కగా పిల్లగాడి ఇంటికి పోతావు పిల్లగాడి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లగాడు ఎక్కడ ఉన్నాడు పిల్లగాడు చూసు అని నువ్వు అంటావు ఇక పిల్లగాడు చూసిన తర్వాత నువ్వు తాగిన రిమ్మనేనే ఆయన కాలంకర్ ఉన్నది తెలుసా ఆయన మాట్లాడేది తెలుసా చెవుటోడ తెలుసా కుంటోడ తెలుసా ఇక తాగిన సమాజానికి ఆడోళ్ళు వస్తారా ఆడోళ్ళు వచ్చే అందరం వేరే ఉంటుంది అది వేరే ఉంటుంది ఇక సార్ ఫంక్షన్ అంటే ఆడోళ్ళు పోతారు పలారంగ అంటే ఆడోళ్ళు పోతారు ఇంకా పుట్టుడు కాదు పోతారు హాస్పిటల్ లాగా బిడ్డో కొడుకో డెలివరీ మరి ఆ తల్లి డెలివరీ అయితే కొడుకులో బిడ్డను చూస్తాను పోతారు ఇట్లాంటి ఆడోళ్ళ వందనం ఇక మొగల వందనం అంటే ఇక పెళ్లి పోవాలి పెళ్లి చూపులు పోవాలి అవును లంచ నన్ను తీసుకోపోతావా లంగో దొంగ కోరు లంగనో దొంగనో ఒక్కడే పోతాం 10 మంది రాబే 4 రాబే 10 మంది అంటారు కదా మన బిడ్డ దొంగ అయితే నువ్వు మంచోళ్ళు అయితే ఆ పోరు మంచిదైతే ఆయనతో 4 రాకపోనా అయ్యే పాటు పిల్ల అట్లోడిదో ఇట్లోడిదో అయింది అందుకనే లంగో దొంగ అయితేనే తండ్రి ఒక్కడ వచ్చిండు పిల్లగాని దాని కోసం అంటారు గట్లా తీసుకోపోవాలి ఆడైనా పడైనా వాళ్ళు మాట్లాడతారు నీ మాట్లాడ రాకుండా కానీ పెద్ద మొగలే పోవాలి ఆడలు కన్ను ఎక్కడ బండి ఆ పని వాళ్ళు పని అక్కడ ఒక మాట ఏదో పోతానంటారు మన బిడ్డ పెళ్లి చేస్తానని మన ఇద్దరం అనుకున్నాం కానీ మన బిడ్డ చూసి అడగాలి కదా మన ఇద్దరికి ఇష్టమైతే మన బిడ్డకు ఇష్టం కదా దబ్బల పెళ్లి చేస్తాం ఇష్టం లేని పెళ్లి మన బిడ్డ మనం మాట కాదనుకుంటా మన బిడ్డ పెళ్లి చేస్తుంది ఇక బిడ్డ పెళ్లి చేసిన తర్వాత 3 నెలలకు 4 నెలలకు బిడ్డకు నచ్చదు ఇక నేను ఓనంటది నువ్వు అల్లుడికి మేము బిడ్డవాలంటే నువ్వు పోతావా నేను పోవాలి అంటే చిన్న మొదల గడ్డ గడ్డున్నది మన బిడ్డలు అడుగుతావు బిడ్డలు అడుగు అట్లే పొల కాలేజీ ఎవరన్నా ఉంచుకున్నారు రాలే టైం రాలే ఇంకా దేవి 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 వాళ్ళల్లో ఉన్న దేవి పెట్టుకోని ఇళ్ళ బాటలు పట్టిందే రావా వెన్నెలకు వచ్చిన ఆడబిడావే నగదారులు ఆడబిడావే నగదారులు నన్న నాకు ఒక తిరుగుతుంది నగదా